మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. కమ్మనైన వంకాయ పచ్చిమిరపకాయలు పచ్చడి చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. జలుబు చేసింది కదా, పచ్చడితో తినాలనిపించి పచ్చడి చేశాను. పచ్చడి ఎలా చేశానంటే, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి పెట్టిన పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మంచిగా మగ్గించాను. మగ్గిన పచ్చిమిర్చిని వేరే గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి అలాగే కొద్దిగా తాలింపు గింజలు కూడా వేసేసి మూత పెట్టేశాను. ఇక అవన్నీ వేగే లోపల పచ్చిమిర్చి మగ్గించిన పచ్చిమిర్చి నూరేద్దామని రోట్లో వేసి పచ్చిమిర్చి నూరాను. పచ్చిమిర్చి కొంచెం కచ్చాపచ్చ నలిగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఇక పచ్చడికి రుచికి సరిపడే అంత ఉప్పు వేసి పచ్చడి నూరుతున్నాను. మగ్గించిన పచ్చిమిర్చి చాలా వరకు కూడా మెత్తగా మెదిగిందండి. ఇక స్టవ్ మీద వంకాయ ముక్కల్ని పెట్టేశాను కదా, వంకాయ ముక్కలు కూడా చూడండి మంచిగా మగ్గినాయి అనమాట. ఇక ఈ వంకాయ ముక్కలను రోట్లో వేసి ఇలా నూరుతున్నానండి. వంకాయ ముక్కలు మరీ మెత్తగా మెదిగే వరకు నూరుకోకుండా కొంచెం అక్కడక్కడ వంకాయ ముక్కలు నోటికి తగిలేలాగా పచ్చడి నూరుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నూరటం అయిపోయింది. నేనైతే దీనికి పోపు పెట్టట్లేదు. మీకు పోపు కావాలనిపిస్తే పెట్టండి, పోపు పెట్టకపోయినా కానీ పచ్చడి కమ్మగా ఉంటుంది. ఇక ఈ పచ్చడికి వేడన్నమైనా సరే, సద్దన్నమైనా సరే, పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఎక్కువ శాతం నేను పచ్చడి నూరేటప్పుడు ఉల్లిపాయ రోట్లో వేసి పచ్చడితో పాటు నూరుతాను కదా, ఈ పచ్చడి వరకు అయితే ఉల్లిపాయలు సన్నగా తరిగి పచ్చడిలో కలిపాను. వీడియో చూసి అలా వెళ్ళకుండా నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.